మీడియా బహుశా భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లోనే కదా, భారతదేశంలో మీడియా ఒక లక్ష్యంగా మొదలైంది. కానీ ఇవాళ మీడియా అనేది ఒక వ్యాపారం, ఒక ఇండస్ట్రీగా మారింది, ఒక పెద్ద పరిశ్రమ ఇవాళ మీడియా. గతంలో అయితే మీడియాని పాఠకులకు లేదా ప్రజలకు సమాచారాన్ని తెలపడం కోసం అని చెప్పి ఒక లక్ష్యంగా దాన్ని నడిపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇవాళ మీడియా కూడా ఒక మంచి ఇండస్ట్రీ. ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి వెబ్ మ్యాగజైన్స్కి, ఇంటర్నెట్ ఎడిషన్స్కి. ఇప్పుడు దాదాపుగా అన్ని దినపత్రికలకు, అన్ని వార్తా ఛానళ్ళకు కూడా ఇంటర్నెట్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలోని ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న న్యూస్ పేపర్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ళలో కానివ్వండి, ఏం ప్రసారం అవుతున్నది, ఏం ప్రచురితం అవుతున్నది అనేది క్షణాల మీద ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా తెలుసుకునే పరిస్థితి వాళ్ళ ఇంటర్నెట్ ఎడిషన్ల ద్వారా వచ్చింది. ఈ వెబ్ మ్యాగజైన్స్ వచ్చినాయి. తర్వాత ఒక చాలా ప్రస్ఫుటమైన మార్పు ఏం కనిపిస్తుంది అంటే, మొదట్లో దినపత్రికలు అంటే దినపత్రికల్లో ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన వార్తలు, లేదా సామాజిక సమస్యలకు సంబంధించిన వార్తలు, లేదా మహా అయితే నేరాలకు సంబంధించిన వార్తలు, ఇట్లాంటివి, లేదా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు, జాతీయ స్థాయిలో జరుగుతున్న సంఘటనలు, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సంఘటనల వరకు పరిమితమై ఉండే పత్రికలు. ఇవాళ అట్లా కాదు. ఇవాళ నిజానికి పత్రికలు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎంత డైవర్సిఫై అయినాయంటే, ఇవాళ వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్లకు వ్యాపారానికి సంబంధించిన సమగ్రమైన సమాచారం ఇవాళ వార్తాపత్రికల్లో కనిపిస్తుంది. 24 గంటల న్యూస్ ఛానల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి. వ్యాపారానికి సంబంధించి కానీ, క్రీడలకు సంబంధించి కానీ, సినిమాలకు సంబంధించి కానీ, వినోదానికి సంబంధించి కానీ, లేకపోతే ఇతర ఏ రంగమైనది, ఆరోగ్యానికి సంబంధించి కానీ, ఇతర అన్ని ఇవాళ మీరు ఏ అంశాన్ని గురించి మాట్లాడుకుంటే ఆ అంశానికి సంబంధించి ఇవాళ వార్తాపత్రికల్లో మనకు సాహిత్యానికి సంబంధించి కానీ, కళలకు సంబంధించి కానీ, ప్రతి దానికి ఇవాళ వార్తాపత్రికల్లో చోటు కనిపిస్తుంది మనకు. వార్తాపత్రికలు కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో కానివ్వండి. ఇది ఒక మంచి పరిణామం. ఇది ఇవాళ ఒక పాఠకుడు కానీ, ఒక వీక్షకుడు కానీ, టెలివిజన్ ముందర కూర్చునే వీక్షకుడికి ఇవాళ ప్రపంచంలో జరుగుతున్న అన్ని విషయాలు తన డ్రాయింగ్ రూమ్లో కూర్చొని చూసుకునే అవకాశం ఉంది, తెలుసుకునే అవకాశం ఉన్నది. అట్లాగే ఓ పత్రిక తిరిగేస్తే అతని రాజకీయాల దగ్గర నుంచి మొదలు పెడితే నేరాలకు సంబంధించి కానీ, క్రీడలకు సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ, వ్యాపారానికి సంబంధించి కానీ, అన్ని సమాజంలోని అన్ని రంగాలకు సంబంధించిన సమాచారాన్ని ఇవాళ పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ ఎడిషన్స్, వెబ్ మ్యాగజైన్స్ ఇవాళ విస్తృతంగా ప్రజలకు అందించే అంటే దీన్ని ఒక సమాచార విప్లవం అనాలి. ఇది ఇన్ఫర్మేషన్ రెవల్యూషన్. సమాచార రంగంలో వచ్చిన ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పుగా దీన్ని తీసుకోవాలి. ఇప్పుడు నిజానికి మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నది అంటే పరిణామ క్రమం చూసినాం మనం. ఒక ప్రింట్ మీడియాలో దినపత్రికల నుంచి మొదలుకొని అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలోకి, 24 గంటల న్యూస్ ఛానల్లోకి వచ్చి, వెబ్ న్యూస్ పేపర్స్లోకి వచ్చి, ఇంటర్నెట్ ఎడిషన్స్లోకి వచ్చి, ఈ పరిణామాలన్నిటితో పాటు ఇవాళ ముందు భవిష్యత్తు ఆన్లైన్ టెలివిజన్లకు ఉండబోతున్నది. ఆన్లైన్ టెలివిజన్ ఇప్పుడు మీరు ఒక న్యూస్ పేపర్ ప్రింట్ చేయాలంటే ఒక కేంద్రం కావాలి. అట్లాగే ఒక ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్ నడపాలంటే ఒక కేంద్రం కావాలి. ఆ కేంద్రం సెంటర్గా చేసుకొని వివిధ ప్రాంతాల్లోంచి జర్నలిస్టులు పంపే వార్తల్ని సేకరించి, వాటిని క్రోడీకరించి మళ్ళీ మీరు న్యూస్ పేపర్ ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ద్వారా కానీ ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఆన్లైన్ టెలివిజన్ వల్ల అది అవసరం లేదు. వాళ్ళు ఎక్కడో దగ్గర ఒక సెంటర్ పెట్టుకొని చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో లండన్లో కూర్చొని కూడా వాళ్ళు ప్రపంచం అంతటికి కూడా ఈ ఆన్లైన్ టెలివిజన్ ద్వారా వార్తల్ని చూపించే ఒక చాలా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తున్నది. ఇప్పుడిప్పుడే అది ప్రారంభమైంది. ఇక ముందు నేను అనుకోవడం భవిష్యత్తు ఈ ఆన్లైన్ టెలివిజన్లకు పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉండబోతుంది. దీనివల్ల ఏమవుతుందంటే లెస్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే చాలా తక్కువ ఎస్టాబ్లిష్మెంట్ తోటి, తక్కువ నెట్వర్క్ తోటి, దీంతో కూడా ప్రపంచం అంతటికి కూడా ఎక్కడికక్కడ ఆన్లైన్లో మీరు జరుగుతున్న సంఘటనల్ని దృశ్యంగా చూపించే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ముందు చాలా ఆదరణ ఉంటుంది అనేది నా అభిప్రాయం.